మేడారంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆగ్రంపాడ్ మహాజాతర మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇక్కడ చూసుకుంటే కోలాహలం, భక్తుల కోలాహలం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం కంటే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కూడా కొంచెం మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పనులన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అంతకంతగా రోజు రోజుకు పెరుగుతున్నారని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పూజారులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఆగ్రంపాడ్ జాతర అనేది ఇప్పటికే ప్రారంభమైందని చెప్పవచ్చు. రాష్ట్రంలోనే అంటే దాదాపుగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందినటువంటి మేడారం జాతర తర్వాత అంతే పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యేటువంటి ఒక మేడారం ఆగ్రంపాడ్ జాతర ఏదైతుందో ఇప్పుడు ప్రస్తుతం మనం సమ్మక్క సారలక్క గద్దెల వద్ద ఉన్నాము. ఇక్కడికి భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మామూలు రోజులలోనే ఈ విధంగా క్రౌడ్ ఉందంటే ఒకవేళ హాలిడేస్ కనుక వస్తే కనుక ప్రత్యేకంగా అంటే ఈరోజు పండుగ రోజు అయినప్పటికీ దర్శనాలు మాత్రం చాలా చురుగ్గానే చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు. అలాగే రేపు లేదా ఎల్లుండి వరుస సెలవులు రావడంతో మటుకు ఎల్లుండి ఇంకా భక్తుల రద్దీ పెరుగుతుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా చెప్పేదంటే ఇక్కడికి వచ్చినటువంటి కొంగు బంగారమై మా ఇంటి ఇలవేల్పుగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము, అలాగే మేడారం జాతర కూడా వెళ్తామని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి కొందరి భక్తులను అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, మేడారం తర్వాత ఇక్కడ ఆగ్రంపాడ్ జాతరకి ఇంత ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏందనే విషయాలు మరి మేడారంలో ఆ సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువు తీరినటువంటి జరిగేటువంటి ఘట్టం దాదాపుగా ఇప్పుడే మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే మనం తెలంగాణ రాష్ట్రం నుండి కాక ఆంధ్ర రాష్ట్రం నుండి కూడా భక్తులు ఆగ్రంపాడ్ జాతరకు విచ్చేసి తమ మొక్కులు ముందస్తుగానే చెల్లించుకునేటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అంటే ఆగ్రంపాడ్ జాతరకి ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా, ఇదే మొదటిసారా? అంతకుముందు ఒకసారి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చాను మొక్కు తీసుకోవడానికి. గుంటూరు నుంచి వచ్చాను. అంటే గత ఎన్ని సంవత్సరాలుగా ఈ మేడారం జాతర ఇస్తున్నారు? నేను ఇది రెండోసారి అండి రావడం. అంటే ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర యొక్క ప్రసిద్ధి తెలుసుకొని రావడం జరిగిందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా రిలేషన్స్ చెప్తే రావడం జరిగింది? వాళ్ళ తెలుసుకొని వచ్చాను. మామూలుగా చేసినప్పుడు మామూలుగా అంటే బాగా ఫేమస్ అని చెప్పి అంటే మీరు అమ్మవారి జాతరకు వచ్చే ముందు ఏ విధమైనటువంటి మొక్కులు తీర్చుకుంటారు? ముఖ్యంగా అమ్మవారికి నిలువెత్తు బంగారం అని చెప్పేసి ఉంటారు. అలాంటి దండం పెట్టుకొని తీసుకొచ్చామండి. జాతర టైంలో పసిపిల్లలతో కొంచెం జాగ్రత్తగా అని చెప్పి ముందుగానే చెల్లించుకోవడానికి వచ్చాము. మాది వరంగలేనండి నేటివ్. నన్ను మా అత్తగారు గుంటూరు. నా ద్వారా వాళ్ళకి తెలిసింది. అప్పుడు పెళ్ళైన కొత్తలో వచ్చాము, నా ఎత్తిచ్చాము. ఇప్పుడు పిల్లలకు ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ అమ్మవార్లు రప్పించుకున్నారు. మాకు బాగా నమ్మకం అండి. సమ్మక్క సారక్క బాగా అంటే ఇక్కడ మేడారం, ఇక్కడ ఆగ్రంపాడు మినీ జాతర అంటాము. ప్రస్తుతం ఇక్కడ నుండి మొదలుకొని మీరు మళ్ళీ మేడారంకి వెళ్ళేటువంటి ఆలోచన ప్రస్తుతానికి లేదండి. మరి ఆ అమ్మాయి ఎప్పుడు రప్పించుకుంటుందో అక్కడైనా ఇక్కడైనా ఆ అమ్మాయి సమ్మక్క సారక్క వీళ్ళే. ఫస్ట్ నుంచి మేము ఇక్కడే మేడారం 2-3 సార్లు వెళ్ళాము. అంటే ఇది అంటే అక్కడ మనకు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన పండుగ మేడారం మహాజాతర ఏదైతుందో ఆంధ్ర రాష్ట్రం కూడా వెళ్ళి అక్కడ ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవార్లను ఖచ్చితంగా దర్శించుకోవాలనేటువంటి మనస్సంకల్పంతో ప్రతి సంవత్సరం రావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే గత సంవత్సరము ఈ సంవత్సరము అమ్మవారి మొక్కుల దగ్గరికి రావడం జరిగింది, మొక్కులు చెల్లించుకున్నాము. అలాగే అమ్మవారు కనుక మా పైన కరుణ చూపితే మేము ఖచ్చితంగా పెద్ద మేడారం కూడా వెళ్ళేటువంటి ఆలోచన చేద్దామని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్ర గుంటూరు నుండి వచ్చినటువంటి భక్తులు చెప్తున్నారు. మరికొంతమందిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఇక్కడికి వచ్చిన వరంగల్ నుండి వివిధ ప్రదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఆ మొక్కులు చెల్లించుకున్నారు. వారిని అడిగేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడ ఉన్న మీకు తెలిసినటువంటి అంటే అమ్మవారిని ఎన్ని సంవత్సరాలు దర్శించుకుంటున్నారు? మీకు అమ్మవారి యొక్క అంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు బాగానే ఉన్నాయి. అమ్మవారి అమ్మవారి దగ్గరికి వస్తున్నాం. అంత దూరం ఎందుకు పోవాలని దర్శనం చేసుకుంటున్నాం. మంచి జరుగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ గురించి మీకు తెలిసినటువంటి విషయాలు ఏమైనా చెప్పవచ్చు? సమ్మక్క సారక్క తల్లిగారు ఇవి విషయాలలో సమ్మక్క కడ ఉన్నది. అక్కడ ఆమె జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది. ఇంకా మనం మంచి జరుగుతుంది. మేము బయలుదేరాం. మీరు ఎక్కడి నుంచి వచ్చాము? వరంగల్ పోచం లేదని పెట్టారు.
అంటే ప్రథమంగా చూసుకుంటే పురాతనంలోకి వెళ్తే ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ వారి యొక్క అమ్మగారు ఆగ్రంపాడు అని చెప్పేసి కొంతమంది భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది.